స్మాల్ ఎగ్జాంపుల్ నవ్వుకుంటారు జనాలు బట్ ఓకే నో ప్రాబ్లం యూనో అక్కలకి ఫంక్షన్ చేస్తే నాకు చేయలేదు క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఆలోచిస్తుంది నాకు ఎందుకు చేయట్లేదు తెలియదు చిన్నతనం అప్పుడు చంటి మూవీ చూస్తాను నేను సో మీనా గారు తాడాట ఆడుతూ కింద పడిపోగా నాకు ఫంక్షన్ చేస్తారు సో నేను కింద పడలేదని నాకు ఫంక్షన్ చేయలేదు అమ్మ దగ్గరికి వెళ్ళి తాడాట ఆడుతూ కింద పడిపోయి అమ్మ నేను కింద పడిపోయి నాకు ఫంక్షన్ చేయలేక అలా అప్పుడేమన్నారు అమ్మ నవ్వుకున్నారు ఫస్ట్ తర్వాత ఆ టైం నుండి అమ్మకి ఒక డౌట్ రావటం మొదలేసింది అంటే ఒక 7 years నుండి అమ్మాయిలాగా ఉంటాను కోరికలు ఉన్నాయి బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా అమ్మాయికి ఎన్ని జరగాలని ఇంత స్ట్రాంగ్గా పట్టుబడుతున్నాను అంటే సంథింగ్ ఈజ్ దేర్ అని ఒక డౌట్ వచ్చింది మనం నవ్వుకోవడానికి బాగుంది కానీ యూ కెన్ ఇమాజిన్ అంటే ఆ సిచ్యువేషన్లో నేను అమ్మాయిని అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఎంత గట్టిగా ఉందనేది ఈ ఎగ్జాంపుల్ చాలు ఇలాంటివి మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా చైల్డ్హుడ్లో సో ఇంట్లో అమ్మ సారీ కట్టుకొని మురుసుకోవటం నాకు దెయ్యం పట్టిందని భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళటం లైక్ ఇలాంటివి చాలా జరిగినాయి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలానే నా చైల్డ్హుడ్ అంతా కూడా లైక్ పిల్లలు నన్ను గేల్ చేసేవాళ్ళు ఏంటి నీ స్కిన్ ఏంటి అమ్మాయిలాగా ఉంది నీ చేతులు ఏంటి ఇంత మెత్తగా ఉన్నాయి నువ్వెందుకు అమ్మాయిలా నడుస్తావు నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తావు నువ్వెందుకు కలాప్ చల్లుతావు నువ్వెందుకు ముగ్గులు పెడతావు అంటే విలేజెస్ లో యూనోగా ఐ లవ్ టు డూ అంటే విలేజ్ లో కలాప్ చల్లటం ముగ్గులు పెట్టడం లైక్ చిన్నప్పటి నుండి నేను అలా చేసేదాన్ని నాకు ఇష్టం చాలా బాగా ఇష్టం అనమాట అలా పిల్లలందరూ ఏడిపించే వాళ్ళు చైల్డ్హుడ్ లో ఫ్రెండ్స్ లేకుండా ఉండే నాకు అలానే లైఫ్ గ్రోస్ అవుతుంది యూనో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాడు ఇప్పుడు 10 yearsకి 11 yearsకి జెండర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది బట్ నాకైతే 15 years వచ్చినప్పటికి ఐ మీన్ నేను 10th classలో ఉన్నప్పుడు నాకు అట్రాక్షన్ స్టార్ట్ అయింది ఐ వాజ్ ఇన్ మేల్ బాడీ ఐ వాజ్ ఇన్ మేల్ డ్రెస్ బట్ ఒక అమ్మాయిని చూసినప్పుడు సిస్టర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది సిస్టర్ డ్రెస్ ఎంత బాగుంది నేను అలా రెడీ అవ్వాలి అనిపించేది ఒక హ్యాండ్సమ్గా లైక్ కేరింగ్ ఉన్న అబ్బాయిని చూస్తే నాకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి నాకు ఇలాంటి హస్బెండ్ కావాలి అనిపించేది లైక్ ఐ వాజ్ ఇన్ మేల్ బాడీ ఐ వాజ్ ఇన్ మేల్ డ్రెస్ బట్ నా ఫీలింగ్స్ నా కోరికలు నా బిహేవియర్ లైక్ కంప్లీట్ అమ్మాయి లాగా ఉంది దట్ టైమ్ ఐ రియలైజ్డ్ వాట్ ఈజ్ ఇన్సైడ్ నా కోరికలు నా బిహేవియర్ నా మాట్లాడే విధానం నా నడక ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ ఈ బాడీ మాత్రం నాది కాదు ఐ స్ట్రక్డ్ ఇన్ ఏ రాంగ్ బాడీ బట్ ఐ డోంట్ నో ఈ బాడీని ఎలా చేంజ్ చేసుకోవాలి ఎలా అమ్మాయిగా మారాలి లైక్ నేను కంప్లీట్ ఫీమేల్ లాగా ఎలా తయారవ్వాలి అనేది ఐ డోంట్ నో ఆ ఏజ్లో తెలిసేది కాదు బట్ ఒంటరిగా నడవటం నా బాధను ఎవరు చెప్పుకోవాలనిపించేది ఎవరికి చెప్తే ఎవరు ఎగతాళి చేస్తారో ఎవరు ఇంకా బుల్లింగ్ చేస్తారో అనేసి ఒక భయం నాలో నేను దాచుకునేదాన్ని నాలో నేను అంతర్మదనం ఒక చిన్న యుద్ధమే చేసేదాన్ని నా చైల్డ్హుడ్లో ఎందుకంటే నాకు తెలీదు అందరూ నార్మల్గా ఉన్నారు నేను మాత్రం ఎందుకు డిఫరెంట్గా ఉన్నాను అబ్బాయి డ్రెస్లో ఉన్నాను కానీ నేను అబ్బాయిని కాదు నేను అమ్మాయిని అని ఎవరికి చెప్పలేకపోతున్నాను లైక్ ఎవరికి చెప్తే ఏం చేస్తారో ఇది ఒక ట్రామా ఒక చిన్న యుద్ధం చేస్తే తను అద్దం ముందు నిల్చున్నప్పుడు ఆ అబ్బాయి డ్రెస్ చింపి ముక్కలు చేసి పడేసేయాలి ఆ అమ్మ సారీ కట్టుకుని బొట్టు పెట్టుకున్నా ఎంత అందంగా ఉన్నాను మురుసుకునేదాన్ని లైక్ లైక్ అట్లా ఆ చైల్డ్హుడ్ అంతా కూడా అంత దారుణంగా ఉండేది నాకు అనిపించేది నేను చేయని తప్పుకి నాకెందుకు శిక్ష మీరందరూ పోయి దేవుడిని నిందించండి దేవుడిచ్చాను నాకు ఈ జన్మ దేవుడిని అనండి నన్ను ఎందుకంటే నాకే తెలియని పేర్లతో నన్ను పిలిచేవాళ్ళు 0.5 అని రేక్లోడ్ అని లైక్ చెక్క అని లైక్ ఇలాంటి డిఫరెంట్ ఆ పదాలకి మీనింగ్ కూడా నాకు తెలిసేది కదా ఆ ఏజ్ లో ఒక లెక్చరర్ గా కూడా అలా టైంలోనే ఇంకా అట్లానే ముగిసిన తర్వాత మై మదర్ యూస్ టు సపోర్ట్ మీ మా మదర్ సపోర్ట్తోనే నేను మాస్టర్స్ చేశాను ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో అయితే నేను ఇంటర్ 2 డిగ్రీ చదివానో సేమ్ కాలేజీలో నేను 2 years లెక్చరర్గా వర్క్ చేస్తాను ఇట్ వాస్ లైక్ గ్రేట్ ఆపర్చునిటీ నాకు అంటే ఎక్కడ చదువుకున్నామో అక్కడే లెక్చరర్గా చేయటం అక్కడ రెస్పెక్ట్ రావటం నాకు సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆపర్చునిటీ రావటం అనేది అది గ్రేట్ ఆపర్చునిటీ 2 years లెక్చరర్గా చేశాను దాని తర్వాత నేను ముంబైకి ట్రావెల్ అయ్యాను సో ఇంకా అక్కడ నుంచి అసలు జర్నీ స్టార్ట్ అయింది నాది మై మదర్ యూస్ టు సపోర్ట్ మీ మా మదర్ సపోర్ట్తోనే నేను మాస్టర్స్ చేశాను ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో అయితే నేను ఇంటర్ 2 డిగ్రీ చదివానో సేమ్ కాలేజీలో నేను 2 years లెక్చరర్గా వర్క్ చేస్తాను ఇట్ వాస్ లైక్ గ్రేట్ ఆపర్చునిటీ నాకు అంటే ఎక్కడ చదువుకున్నామో అక్కడే లెక్చరర్గా చేయటం అక్కడ రెస్పెక్ట్ రావటం నాకు సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆపర్చునిటీ రావటం అనేది అది గ్రేట్ ఆపర్చునిటీ
2 years లెక్చరర్గా చేశాను. దాని తర్వాత నేను ముంబైకి ట్రావెల్ అయ్యాను. సో ఇంకా అక్కడ నుంచి అసలైన జర్నీ స్టార్ట్ అయింది నాది. ఓకే, మీరు ఫస్ట్ ఏం చేశారు? ఐ మీన్ అక్కడ ముంబై రాగానే ముంబై రాగానే స్టార్టింగ్ నా కెరీర్ ఎన్జిఓస్లో వర్క్ చేస్తాను. త్రివేణి సమాజ్ వికాస్ కేంద్ర అని ఒక ట్రాన్స్జెండర్స్ ఎన్జిఓ ఉండేది. ఆ ఎన్జిఓలో నేను అరౌండ్గా ప్రాజెక్ట్ మేనేజర్గా లైక్ ఒక 2 years వర్క్ చేశాను. అప్పుడు ఇంకా నాకు భయంకరమైన చాలా నిజాలు తెలిసినాయి. నేను అనుకునేదాన్ని చిన్నప్పటి నుండి నాకే బుల్లింగ్, నాకే నన్ను ఇన్స్టాల్ చేసేవాళ్ళు, పిల్లలు ఏడిపించేవాళ్ళు, స్కూల్లో కాలేజెస్లో మా విలేజ్లో పిల్లలు ఏడిపించేవాళ్ళు. నాన్న ఇష్టపడేవాడు కాదు, నన్ను ఓన్లీ అమ్మ ప్రేమ మాత్రమే నాకు ఉంది, సొసైటీలో ఒంటరిదాన్ని ఫీల్ అయ్యేదాన్ని కదా. అక్కడికి వెళ్ళి కొంతమంది ట్రాన్స్ వాళ్ళ జీవిత గాథలు విన్న తర్వాత ఐఎమ్ మచ్ మోర్ బెటర్ అనిపించింది. ఎందుకంటే సమ్ పీపుల్ దే ఆర్ సేయింగ్ దేర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. తల్లిదండ్రులు ఇంట్లో నుండి గెంటేసి ఫోటోకి దండేసి నా బిడ్డ చచ్చిపోయాడు అంటే వాళ్ళ పరువు పోకూడదు, రిలేటివ్స్లో చచ్చిపోయాడన్నా కూడా గౌరవం ఉంటుంది, కానీ వాళ్ళ బిడ్డ హిజ్డా ట్రాన్స్ అని చెప్పుకుంటూ వాళ్ళ పరువు పోతుందనే తల్లిదండ్రుల ప్రేమకి చిన్నప్పుడే దూరం అయిపోవటం. కొంతమంది తల్లిదండ్రులు కాలో చేయో తీసేసి ఇంట్లో ఒక మూలక పడేసి తిండి పడేయటం. లైక్ ఇలాంటివి చూసినప్పుడు ఐఎమ్ వెరీ లక్కీ టు లైక్ అమ్మ ప్రేమ నాకు దొరకటం నేను లక్కీ. ఎందువల్ల నేను మాస్టర్స్ చదువుకోగలిగాను, ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. బికాస్ తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోవటం, సొసైటీలో డిస్క్రిమినేషన్ రావటం వల్లే కదా వీళ్ళు లైక్ కమ్యూనిటీ బేస్డ్ వృత్తుల్ని వీళ్ళు చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సొసైటీ నుండి అవమానాలు, అవహేళనలు ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నారు. సో ఐఎమ్ మచ్ మోర్ బెటర్ అని అప్పుడు రియలైజ్ అయ్యాను. వాళ్ళతో ట్రాన్స్ కమ్యూనిటీలో 2 years వర్క్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ మెనీ థింగ్స్ రియలైజ్ అయ్యి కౌన్సిలింగ్, సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేశాను. అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ కండక్ట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వటము. సో ఇలాంటి వర్క్స్ చాలా చేసిన తర్వాత నేను క్రిస్టియన్ ఎన్జిఓ ఉంటుంది సేవానికేతన్ అని, అందులో క్యాన్సర్, డెఫ్ అండ్ డమ్ పేషెంట్స్తో కొంతకాలం వర్క్ చేశాను. అలా వర్క్ చేసిన తర్వాత సో ఆఫ్టర్ ట్రాన్సిషన్ ఐఎమ్ డన్ మై కంప్లీట్ ఫీమేల్ సర్జరీ. సో డాక్టర్ నుండి షీఈ్ మెంటల్లీ ఫిజికల్లీ ఫీమేల్, తన జెండర్లో ఫీమేల్ అని పెట్టుకోవచ్చు అని కూడా నేను సర్టిఫికేట్ తెచ్చి ఫీమేల్ కోసం నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాను. లైక్ అంటే అప్పుడు మనకి 2012 నాల్సా జడ్జిమెంట్ వచ్చింది. అంతకుముందు వరకు ట్రాన్స్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేదు, రికగ్నైజేషన్ లేదు. ఒక మనుషుల్లాగా చూడకుండా అంటరాని వాళ్ళలాగా ఊరు బయట అట్లా చూసేవాళ్ళు. మనకి ఎప్పుడు ఓటు హక్కు రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్ అనే ఆప్షన్ వచ్చింది. బట్ నాకు అది వద్దు. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను ఒక్క నిమిషం కాదు, ఒక సెకండ్ కూడా నేను అబ్బాయి నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. ఐ ఫీల్ ఐమ్ ఎ గర్ల్. ఇప్పుడు నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నా. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ యాజ్ ఎ గర్ల్. సో నేను ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి అన్ని కూడా ఫీమేల్ అని పెట్టుకున్నా. పాస్పోర్ట్ ఆఫీస్లో నాకు పెండింగ్ పెట్టారు. అంటే నాకు నా స్టడీ మొత్తం మెయిల్ నేమ్తో కంప్లీట్ అయింది కాబట్టి సో మీకు ట్రాన్స్జెండర్ ఆప్షన్ వచ్చింది కాబట్టి మేడం ట్రాన్స్జెండర్ అని పెట్టుకోండి, ఫీమేల్ అని పెట్టుకోకండి అని చెప్పారు. నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి ఐఎమ్ డూయింగ్ మోడలింగ్, సో ఐఎమ్ డన్ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ, అన్నింట్లో ఫీమేల్ అనే ఉంది, నాకు పాస్పోర్ట్లో కూడా ఫీమేలే కావాలి. ఎందుకంటే నేను ఫీమేల్స్తో పాటు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్కి వెళ్ళాలి అంటే దాంట్లో ఫీమేల్ అనే ఉండాలి పాస్పోర్ట్లో. లైక్ ఐ వాంట్ ఏ ఫీమేల్ అన్నప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి నాకు ఫీమేల్ అని పాస్పోర్ట్లో కూడా ఫీమేల్ అని ఇచ్చారు.